ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఇక ఈ రోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన నవంబర్ 15వ తారీఖున కార్తీక వనభోజనాలు సందర్భంగా తిరుమల కొండపైన నిర్వహిస్తున్నారు. కాబట్టి శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేశారండి. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సేవల కొరకు నవంబర్ 16వ తారీఖున తిరుమల కొండపైన ఎవ్వరూ కూడా సిఆర్ఓ ఆఫీసులో ఈ కళ్యాణము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం కోసము ప్రయత్నించవద్దు. చాలా మంది ఆఫ్లైన్ విధానం ద్వారా ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైన సేవలు కూడా ట్రై చేస్తారు, దర్శనం వస్తుందని చెప్పి. వారి కోసం ఈ వీడియోస్ ప్రత్యేకంగా నేను చెప్తున్నాను అనమాట. ఇక ఆ రోజు ఖచ్చితంగా కూడా దర్శనం అనేది తొందరగా అవుతుంది. ఈ సేవలు ఉండరు కాబట్టి, వీటికి సంబంధించిన దర్శనానికి కూడా భక్తులు ఉండరు కాబట్టి తొందరగా దర్శనం అయితే మిగతా వారికి అయిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా, ఆన్లైన్ విధానం ద్వారా రూములు దొరకకపోతే ఏమాత్రం మీరు నిరుత్సాహపడవద్దు. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒక కాశీ మఠ్ అని తిరుమల కొండపైన ఉన్నది, మఠాలు ఉంటాయి కదండి, అందులో ఒక మఠము కాశీ మఠ్ అనమాట. సో దీని యొక్క ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఒక్కొక్కసారి మీరు దీని ద్వారా కూడా ఈ మఠాల్లో ఏమైనా ఖాళీ ఉంటే మీరు రూములు పొందవచ్చు. చూడండి, ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, 9481923619. ట్రై చేయండి. నేను మరలా చెప్తున్నా, 9481923619. అలాగే ఇంకొక నెంబర్ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ మఠాన్ని కూడా ట్రై చేయండి. ఆ నెంబర్ ఏమిటి అంటే 9441630316. నేను మరలా చెప్తున్నా, 9441630316. ఓకే, ట్రై చేయండి. తప్పకుండా ఏమైనా మీకు అవకాశం ఉంటే తిరుమల కొండపైన రూములు దొరికే అవకాశం అయితే ఉండవచ్చు. ఓకేనా? వీళ్ళు ఆన్లైన్ విధానం ద్వారా కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు నవంబర్ 14కు సంబంధించి సారవా దర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో తిరుపతిలోని 3 కౌంటర్లో కూడా అయిపోయినాయి. చూడండి, తెల్లవారుజామున 4:20 ఈ టోకెన్లు పూర్తిగా అయిపోయినాయి. మామూలుగా ఉదయం 2 గంటలకు ఓపెన్ చేస్తారు, కానీ 4:20కి అయిపోయినాయి. అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారో భక్తులు అర్థం చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయము, శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒక 500 టోకెన్లు అయితే ఇప్పటికీ కూడా మీకు ఉన్నాయి. ఒక 500 మంది భక్తులకైతే అవకాశం ఉన్నది, ట్రై చేయండి. అలాగే మీరు ఇక్కడ చూడండి, నిన్నటి రోజు స్వామివారిని కేవలము 66,449 మంది దర్శనం చేసుకున్నారు. 20,639 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. అలాగే 4.12 స్వామివారి హుండీ కానుకలు. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారము దర్శనం అనేది 300-500 రూపాయల టికెట్ కలిగి ఉన్న వారికి కేవలం 2 గంటల లోపలే అయిపోతుంది. సారవా దర్శనం నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకి 4 గంటల లోపలే అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 VQC2 వద్ద చేరుకున్న వాళ్ళకి 6 నుంచి 8 గంటల్లోనే దర్శనం అయితే అయిపోతుంది. ప్రస్తుతానికైతే 2 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. అందరూ కూడా క్యూ లైన్లో నడుస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడ కూడా భక్తులు ఆగలేదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. అలాగే తిరుమల, తిరుపతి 2 చోట్ల కూడా వర్షం అనేది పడడం లేదు, బాగానే ఎండ కురుస్తోంది. అంటే ఎండ బాగా ఉంది, మనకి వర్షం అయితే ఏమీ లేదు, ఎండ బాగానే ఉందన్నమాట. ఓకేనా? అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఈరోజు ఉదయము 3:20 50-100 రూపాయల రూము తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 966 అయితే ఇవ్వడం జరిగింది. ఆ సమయానికి అన్నీ కూడా వేకెంట్గానే ఉన్నాయి. అయితే నేను ప్రతిరోజు కూడా మీకు లైవ్లో ఏదో ఒక టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ చూపిస్తున్నా. ప్రతిరోజు 50-100 రూపాయల రూములు దాదాపు 2,000 ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి. 1000 రూపాయల రూములు దాదాపు ఒక 100 నుంచి 200 టీటీడీ వారు భక్తులకి ఆఫ్లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. సో మీరందరూ 2,000 మంది తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. ఎటువంటి నిరుత్సాహం అయితే పడొద్దు, మాకు రూమ్ రాదు, మేము నమ్మము, ఇట్లాంటివి ఏమి మీరు నమ్మొద్దు. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు నవంబర్
16వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు 250 ఎక్స్ట్రా టోకెన్లు శనివారానికి సంబంధించి ఈరోజు నవంబర్ 14వ తారీఖున ఉదయం 10 నుంచి 4 గంటల వరకు తిరుమల తిరుపతి లోకల్స్ వాళ్ళు ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. దయచేసి ట్రై చేయండి. ఎవరికైనా కానీ ఆధార్ కార్డులో తిరుపతి తిరుమల లోకల్ అడ్రస్ ఉంటే ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో ఈరోజు పాల్గొంటే ఎల్లుండి సాటర్డే రోజు మీకు అయితే ఈ అవకాశం అయితే ఉంటుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఆఫ్లైన్ లక్కీ డిప్, ఆన్లైన్ లక్కీ డిప్ మాదిరిగానే ఇది కేవలం అంగ ప్రదక్షిణ వాళ్ళకి మాత్రమే, తిరుపతి తిరుమల వాళ్ళకి మాత్రమే ఈ అవకాశము. ఓకేనా అండి? సో ఇవన్నీ కూడా తిరుపతి తిరుమల వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అంటే అంగ ప్రదక్షిణకు సంబంధించి మిగతా అందరికి కూడా ప్రతి నెల కూడా అంగ ప్రదక్షిణ టోకెన్ ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తానంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. చాలామంది నన్ను ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న వెంకీ గారు అడిగారు, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 300 రూపీస్ టికెట్స్ అంటే ఎలా మేడం, ఎలా అని అడుగుతున్నారు. డిసెంబర్ నెల 300 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ దర్శన టికెట్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు. మీకు ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది. వెయిట్ చేయండి, కంగారు పడద్దు. ఖచ్చితంగా ఈ నెల అయితే ఒక వారం ముందే వాళ్ళు విడుదల చేస్తారు. ఇప్పటిదాకా విడుదల చేయలేదంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. కాస్త వెయిట్ చేయండి, అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు కూడా ఇవాళ రేపు ఒక అప్డేట్ వస్తుంది. రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఫిబ్రవరి 4 సంబంధించి రథసప్తమికి సంబంధించి కూడా చాలామంది 300 రూపాయల దర్శన టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే రథసప్తమి రోజు అన్ని వాహనాల్లో ఒకే రోజు స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపబడతారు. ఆ రోజు తిరుమల కొండపైకి వస్తే బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహనాలు చూడని వాళ్ళు, మిగతా సేవలు ఏవైనా మిస్ అయిన వాళ్ళు తప్పకుండా ఒక్కరోజు కొండపైన ఉంటే అన్ని సేవలు మీరు తిలకించవచ్చు. సో తప్పకుండా ఫిబ్రవరి 4 రథసప్తమి రోజు అన్ని టికెట్లు అంటే ఏది విడుదల చేస్తే అది 300 అయినా 500 అయినా, మిగతా అయితే ఎలాగో చెయ్యరు కాబట్టి 300 మటుకు తప్పకుండా మీరు ప్రయత్నం చెయ్యండి. ఓకేనా? ఇక ఈ డిసెంబర్ జనవరి నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ క్లోజ్ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు కానీ, ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు కానీ, సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా లక్కీ డిప్ కానీ మీరు ట్రై చేయొచ్చు. ఈ విషయం నేను ప్రతిరోజు చెప్తానే ఉంటానండి, కొత్త వారి కోసం మరలా చెప్తున్నా. అలాగే డాక్టర్ గారు అడిగారు, కెన్ యూ ప్లీజ్ టెల్ us the టైమింగ్స్ ఆఫ్ ఇష్యూయింగ్ ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ హోమం టికెట్ టోకెన్స్. సర్వదర్శన టోకెన్స్ అనేవి తెల్లవారుజామున 2 నుంచి స్టార్ట్ చేస్తారండి. హోమం టికెట్లు అనేది ఉదయం 8 గంటలకు ఇస్తారు. ఓకేనా? హోమం టికెట్లు కూడా ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే వస్తుంది. ఓకేనా? కేవలం 50 మందికి మాత్రమే ఇస్తారు. ఓకేనా అండి? సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సమాచారము. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. జనవరి 10 నుంచి 19 వరకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ రూములు అనేవి మరొక 3 రోజుల్లో మనకు అప్డేట్ వస్తుంది. నవంబర్ 18వ తారీఖు రెడీగా ఉండండి. ఏం జరగబోతుందో మనం కూడా చూడవచ్చు. కానీ ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ఈ నెల విడుదల కాకపోవచ్చు. ఒకవేళ విడుదలైతే హ్యాపీయే, బుక్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం ఈ నెల ఉండకపోవచ్చు, డిసెంబర్లో ఉండవచ్చు. సో రెడీగా ఉండండి. నవంబర్ 18న ఏదో ఒక అప్డేట్ మీకు టీటీడీ వారు బోర్డు మీటింగ్లో కండక్ట్ చేసుకొని మన చైర్పర్సన్, మిగతా 25 మంది బోర్డు మెంబర్సు, అలాగే ఈఓ శ్యామలారావు గారు, అడిషనల్ ఈఓ వెంకటయ్య గారు అందరూ కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. చూద్దాము దానికి సంబంధించిన అప్డేట్ ఏం రాబోతుందో. ఓకేనా? సో ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నా, ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ టచ్లో ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.